అధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 7th సర్గలో 101 శ్లోకా నుంచి. విలపిస్తున్న భరతుణ్ణి చూసి ఆ వశిష్ఠ మహర్షి మళ్ళీ ఆయనకి ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, జననం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరణించాల్సిందే. అయితే జ్ఞాని కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని వియోగాలు సంభవించినప్పుడు మళ్ళీ దానికోసమేమీ బాధపడడు. ఈ లోకంలో మృత్యువుని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరణం పొందవలసిందే. అయితే కర్మానుసారంగా మళ్ళీ ఈ జనన మరణాలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఇది తెలియని మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళ అజ్ఞానులు ఏం చేస్తారు అంటే వాళ్ళు బాధపడతారు. కానీ నువ్వు జ్ఞానివి, నువ్వు బాధపడకు అన్నాడు. బ్రహ్మాండకూటయో నష్టాః సృష్టయో బహుశో గతాః సుష్యంతి సాగరాः సర్వే కైవాస్తాక్షణ జీవితే. అయితే కోట్ల కొలది బ్రహ్మాండాలు కూడా నశించిపోయాయి ఇప్పుడు వరకు. పైగా లెక్కకు లేనన్ని సృష్టిలు కూడా గడిచిపోయినాయి ఇప్పటి వరకు. అంటే ఇది పెద్దగా మొదటి సృష్టి కాదు, పోయింది ఈయనొక్కడే కొత్త కాదు. అంటే ఇక్కడ మానవులు అలాగే జీవరాశులు కొన్ని మరణిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మొదటిసారి మరణం కాదు. అలా అని ఇట్లాంటి అండపిండ బ్రహ్మాండాలతో కూడుకున్న సృష్టిలే బోల్డు జరిగి ఉన్నాయి. బ్రహ్మాండాలే నశించిపోయి అంటే పెద్ద పెద్దవే పోయినాయి. సృష్టి మొత్తం కూడా మళ్ళీ పోవటం, మళ్ళీ సృష్టింపబడటం అన్నది జరుగుతూనే ఉన్నది. అందుకే సకల సముద్రాలు కూడా తప్పకుండా ఇంకిపోతాయి. ఎలా అయితే మనకి బావి ఇంకిపోతుంది, లేకపోతే చిన్న చిన్న జలాశయాలు ఇంకిపోతాయి అంటాం కానీ సముద్రం ఎప్పుడు ఇంకిపోదు కదా! కానీ సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అది సృష్టిలో భాగము. అంటే ప్రతీదీ కూడా నాశనం అయిపోతుంది. మళ్ళీ పునః సృష్టి జరుగుతుంది. ఏవి శాశ్వతంగా ఉండవు. మార్పులు చేర్పులు అన్నది సర్వసాధారణము. అందుకే ఇది క్షణభంగరమైన జీవితము. దీని మీద ఆసక్తి ఎందుకు? ఎందుకంతలా నువ్వు విలపిస్తున్నావు అన్నాడు. జీవితం క్షణభంగరమే అంటే ఇంకా మనం ఈ జీవితం ఏదైతే పుట్టినప్పటి నుంచి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉంటున్నాను. అబ్బో! చాలా జీవితం ఉంది. బోలెడు సమయం ఉంది. ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటా గానీ, మరుక్షణంలో నేను పోనని గ్యారంటీ ఎవరిస్తారు? నాకు మరణం లేదని ఎవరికి తెలుసు? అంటే ఏ క్షణానైనా ఏదన్నా జరగచ్చు. కాకపోతే ఏది జరిగినా సరే సృష్టియే నశించిపోతుందంటే అందులో మన జీవితం ఎంత? ఆ కాలం ఎంత? ఇది కూడా తరిగిపోతుంది. ఇది కూడా తొలగిపోతుంది. పైగా ఇక్కడ ఆ పరమాత్మయే తన అంశయే నాలుగుగా ఉండి తానే ఉద్భవించాడన్నప్పుడు అంత జ్ఞానిగా ఉన్నవాడికి మళ్ళీ చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటంటే చెప్పింది భరతుడికి కాదు. ఎలా అయితే రాముడు కూడా సీతా వియోగంలో బాధపడుతున్నట్టు, లేకపోతే తండ్రికి దూరమై బాధపడుతున్నట్టు, ఎందుకంటే నా కోసం బాధపడుతున్న నా తండ్రి స్థితి అన్నది పాపం చాలా కష్టతరము. ఇన్ని చెప్పింది ఎందుకు అంటే బంధనాలు ఎలా ఉండాలి, వాటితోనే ఉండాలి. కాకపోతే దాన్ని ఎంత పరిమితిలో తీసుకోవాలి, నీ బాధ్యతను నువ్వు ఎంత చక్కగా నిర్వర్తించాలని ఆచరించి చూపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే తనకి ప్రాణానికి ప్రాణమైన అన్నకి, తనకి ప్రాణంతో ప్రాణమైన తన తండ్రికి ఈ దుస్థితి కలగటానికి కారణం తన తల్లి. అంటే ఇక్కడ ఆ పరమాత్మ అంశే 4 అయినప్పటికి కూడా ఎలా అయితే రాముడు ఆనందంగా రాజ్యం ఇచ్చినా తీసుకున్నాడు, తీసేసినా మళ్ళీ అంతే ఆనందంగా వెళ్ళిపోయాడు. అలాగే రాముడు ఎక్కడుంటే అది నాకు చాలనుకున్నాడు, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ రాముడికి ఈ గతికి, నా తండ్రికి ఆ గతికి కారణం నా తల్లి. పైగా నా మీద ఉన్న అనురాగం కొద్దీ చేసింది. నా మీద ఉన్న అనురాగం కొద్దీ ఇక్కడ మళ్ళీ అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నా పాపభారం నాకు కూడా సంభవిస్తుంది అని చింతిస్తున్నాడు. చలప్రాతాంతలగ్నాంభూబిందువత్ క్షణభంగురం ఆయుస్త్యాజత్య వేలాయాం కస్తత్ర ప్రత్యయస్తమ. అయితే ఇక్కడ ఆ భరతుడి గురించి కానీ, రాముడి గురించి కానీ, లక్ష్మణుడి గురించి కానీ ఎవరి గురించి చర్చించినా సరే చెప్పేది ఏమిటి అంటే మనిషిలాగా ఉన్నప్పుడు పురుషార్థాలన్నీ ఉంటాయి. అంటే సంబంధం అందరికీ ఉంటుంది. అందరికీ బంధువర్గం ఉంటుంది. తల్లిదండ్రులు ఉంటారు. అందరూ బిడ్డలు ఉంటారు. అంతా ఉంటాయి. అయితే ఏ పరిమితిలో దేన్ని తీసుకోవాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చెయ్యాలి? ఒక సందర్భం వచ్చింది కాబట్టి, ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి అన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోని ఎక్కడా చెప్పరు. కాకపోతే ఎలా నువ్వు జ్ఞానంగా ఉన్నవాళ్ళు ఎలా తీసుకుంటారో, మళ్ళీ ఎలా ఆచరిస్తారు? వంకలు, సాకులు వెతుక్కుని పని ఒగ్గట్టటం కాకుండా, దాన్ని ఇంకా సామర్థ్యతతో దీనివల్ల మళ్ళీ ఇంకా నలుగురికి కూడా ఇబ్బంది కలగనివ్వకుండా ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే కర్మల కారణంగానే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లో మనం పడుతూ ఉంటాం. అందుకని కర్మ ఎలా చేస్తున్నాం అన్నది చాలా ప్రధానము.
అంతేగాని పోయిన వాళ్ళున్నప్పుడు, మన వాళ్ళే అయినప్పుడు ఏడవకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. అలాగే ఏడుస్తూ కూర్చోమని చెప్పలేదు. అలా అని ఇంకా వేరే వాళ్ళెవరో నాకు సంబంధం లేనోళ్ళు పోయారు కాబట్టి దాన్ని నువ్వు ఆనందంగా పండగ జేసుకోమని చెప్పలేదు. స్పందించటం నేర్చుకోవాలి. రాయి రప్పలాగా ఉండటం కాదు, అలా అని మళ్ళీ ప్రతిదానికి కూడా బెంబేలెత్తిపోయేలాగా కాకుండా సమభావ స్థితిలో ఉండగలగటము. అందుకే ఆకు ఎలా అయితే ఉంటుందో పైగా ఇది కదులుతుంది. కదులుతున్న ఆకుకి చివరన ఏదైతే నీటి బిందువు అన్నది ఏలాడుతూ ఉంటుందో, అది మన ఆయువు. అంటే క్షణభంగురము. అది ఎప్పుడైనా పడిపోవచ్చు. కదలకుండా ఉన్న ఆకు మీద నీటి బొట్టు వేసినా సరే, నేను కాస్త దాన్ని అటు, ఇటు ఊపితే ఏమవుతుంది, ఇది ఇటు పక్క నుంచి అటు పక్కకెళ్ళిపోతుంది. అలాంటిది కదులుతున్న ఆకుకి ఆ చివర కొసన ఉన్న నీటి బొట్టు అన్నది ఎలా ఉంటదంటే, అది ఎప్పుడన్నా పడిపోతుంది. దానికి పెద్ద సమయం గూడా అక్కర్లేదు. అలాంటిది మన ఆయువన్నది. వేళ కాని వేళ దానిని నువ్వు ఎందుకింతలాగా విశ్వసిస్తున్నావు? అంటే ఇప్పుడు ఏడవటానికి తగిన సమయం గాదంటే, ఇది టిఫిన్ టైము, ఇది నిద్రపోయే టైం అన్నట్టుగా ఏడుపుకి కూడా ఒక టైం పెట్టుకొని ఏడవమని అర్థము కాదు. అంటే ఇప్పుడు ఇది ఏం సందర్భము? రాజు మరణించాడు. శోకంతో కూడుకున్న సమయమే. కాకపోతే చెయ్యవలసిన కర్తవ్యాన్ని వదలకుండా ఉండాలి. బాధను దిగమింగుకుని కర్తవ్యం పట్ల మళ్ళీ విముఖత చూపించకుండా ఆ కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. పైగా సమర్థతతో. పైగా ఈ సమయంలో ఇంకా ఎవరూ లేరు కాబట్టి బాధ్యత నువ్వు తీసుకోవాలి కాబట్టి ఇది నీకు సగిన సమయం కాదు అని చెప్పటం. దేహి ప్రాక్తానదేహోక్తకర్మణ దేహవాస్ పునః తదేదేహోక్తేన చ పునరేవం దేహః సదాత్మనః. జీవుడు తన పూర్వదేహ కర్మలతో తిరిగి మళ్ళీ దేహాన్ని పొందుతున్నాడంటే ఇది నాకు మొదటి జన్మ కాదు. ఇంతకుముందు ఏదో జన్మ తీసుకున్నా. పైగా అది మనిషిలాగా పుట్టానో లేదో కూడా చెప్పలేం. అయితే ఆ పుట్టిన పుట్టుకకి మళ్ళీ మరణం లోపల ఏదైతే సమయం ఉంటుందో కొన్ని కర్మలు చేసి ఉన్నాం. ఆ కర్మల కారణంగానే మళ్ళీ ఇంకో శరీరం మనకి లభిస్తున్నది. అందుకే ఈ ప్రస్తుతం ఏదైతే శరీరం ఉన్నదో, ఇది చేసే కర్మలు మళ్ళీ ఇంకో దేహాన్ని పొందటానికి మళ్ళీ ఇది కారణమవుతుంటే ఇంతకుముందు చేసింది ఈ శరీరం పొందటానికి కారణమైంది. ఇప్పుడు మళ్ళీ నేను ఎటువంటి కర్మలు చేస్తున్నా అది మళ్ళీ ఇంకో శరీరాన్ని నేను పొందాలా? లేకపోతే పొందకుండా పరంపదం పొందుతావా? అన్నది కూడా ఈ శరీరంలో నువ్వు ఉండి ఏం చేస్తున్నావో అది కారణమవుతుంది. అందుకే ఈ విధంగా జీవుడికి ఎప్పుడూ కూడా పరంపరగా వేరు వేరు దేహాలన్నవి ప్రాప్తిస్తూనే ఉంటాయి. మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా మరణించే సమయంలో నేను ఎంత కర్మలు మంచివి చేసున్నా సరే మరణకాలంలో మళ్ళీ నాకు ఏదోతో వికారం కారణంగా ఆ భగవత్ స్మరణ మానేసి ఏదో పిచ్చ ఆలోచనలు నేను పెట్టుకుని పోయినప్పుడు ఏమవుతుంది మళ్ళీ అదే మళ్ళీ నా ఇంకో జన్మకి మళ్ళీ కారణం అవుతుంది అని. అలాగే ఈ శరీరంతో ఉండి ఆ పరమాత్మ చింతనలో ఉండి ఆ పరమాత్మకే సమర్పణ భావంతో ఉంటూ ఈ శరీరాన్ని నేను వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ జనన మరణాల్లో చక్రంలో నేను భ్రమించకుండా పరమపదాన్ని పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ ఏదన్నా కోరికతో మరణించినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకో మనిషిలాగా పుడతాను. లేదా క్రిములు, కీటకాలు, పశు, పక్షాది ఇటువంటి జన్మలు మనకి లభిస్తూ అంటే ఇప్పుడు ఈ శరీరం లభించటానికి ఇంతకు ముందు జన్మలో చేసుకున్నవే మళ్ళీ దీనికి కారణం. ఇప్పుడు చేసేవి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందటానికి కారణమవుతుంటుంది. అంటే ఇది పరంపరగా అదలాగే నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యలో చేసేవి మారకపోతే మళ్ళీ అలానే పడుతూ ఉంటాము. యథా త్యాజతి వైజీర్ణం వాసో గృహ్ణాతి నూతనం తదా జీర్ణం పరిత్యజ్య దేహి దేహం పునర్నవం. అలాగే ఎలా అయితే మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటున్నాం. మళ్ళీ ఈ కొత్త బట్టలు కూడా తీసేసి మళ్ళీ ఇంకో కొత్త బట్టలు వేసుకుంటాం. అంటే ఇక్కడ వస్త్రాలు యేసుకుని, తీసేసి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక జన్మ అయిపోతుంది. మళ్ళీ ఇంకో జన్మని తీసుకున్నాం. అయితే ఈ లోపల ఏదైతే శరీరం ఉందో అది ఆత్మ అని ఇక్కడ ఉదాహరణగా చెప్పేది. ఎందుకంటే ఆత్మ మార్పులు, చేర్పులు ఏమీ పొందట్లేదు. వస్త్రాలు మార్చినట్టుగా జన్మలు మనకి లభిస్తూ ఉన్నాయి. ఆత్మ ఎప్పుడు పూర్ణంగా అలానే ఉన్నది. కానీ మనం చేసుకున్న కర్మల అనుసారంగా మళ్ళీ దేహాన్ని పొందటం, మళ్ళీ అదే దేహం రావట్లేదు. మారుతుంది. మళ్ళీ ఇంకో దేహాన్ని మనము పొందుతూనే ఉంటాము. భజత్యేవ సదా తత్ర శోకస్యావసరః కూతః ఆత్మానం మ్రియతే జాతు జాయతే నచ వర్ధతే. ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరించటం అన్నది పరంపరగా జరుగుతూనే ఉన్నది. అందుకు ఇంకా శోకించకు. అసలు నువ్వు ఇంక బాధపడాల్సింది ఏమున్నది? ఏ కారణం చేత ఇంత బాధపడుతున్నావు? ఆత్మ ఏనాటికి కూడా మరణించదు కదా! అది శాశ్వతం కదా! పైగా దానికి జననం లేదు, మరణం లేదు. పైగా దానికి వృద్ధి, పెరగటాలు, తరగటాలు ఏం లేదు. ఎందుకు? అది ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది.
షడ్భావరహితో అనంతః సత్యప్రాజ్ఞా విగ్రహः ఆనందరూపో బుద్ధ్యాది సాక్షి లయ వివర్జితః. ఇది షడ్భావ వికార రహితమైనది. ఆత్మకి ఎలా అయితే మనకి షడ్భావాలు అన్నవి ఎలా అయితే షడ్వికారాలు కూడా ఉన్నాయి. కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలేమో షడ్వికారాలు అంట. ఇక్కడ షడ్భావ అంటే ఇప్పుడు ఎలా అయితే మనిషి ఒక శరీరం దాల్చాడు అంటే దీనికి మూలం తల్లి తండ్రులు. అలాగే తల్లి తైడు ఆ వంశం ఉంది, తండ్రి తరపున ఒక వంశం ఉన్నది, అలాగే ఈ ఆత్మ లోపల ఉన్నది. అందుకే దీనికి ఈ 6 రకాలుగా చెప్తారు. ఇవన్నీ కూడా ఒక శరీర నిర్మాణం జరగటానికి ఎలా అయితే ఇది వీళ్ళ జీన్స్ అదే వాళ్ళ జీన్స్ అని చెప్తూ ఉంటారుగా, అంటే మాతృవంశంది ఉంది, పితృవంశంది ఉంది, మళ్ళీ నా అసలైన కారణం పూర్వజన్మ తీసుకున్న దాని కారణంగా అప్పుడు చేసిన కర్మల కారణంగా మళ్ళీ ఇప్పుడు నేను శరీరాన్ని దాల్చవలసి వస్తుంది. అందుకే ఇవన్నీ కలుపుకుని వస్తుంది. అయితే ఇక్కడ ఈ వికారాలు రహితంగా ఉన్నది ఏమిటి అంటే ఆత్మ. అది ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది. ఎలా అయితే ఆది మధ్యాంతర రహితమైనది. అలాగే ఎప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపము. అందుకే బుద్ధ్యాదులు సాక్షి మాత్రమే, కానీ ఆత్మ నాశనము లేనిది. ఏక ఏవ పరోహ్యాత్మా హ్యాద్వితీయః సమః స్థితః ఇత్యాత్మానం దృఢం జ్ఞాత్వా త్వక్వా శోకం కురు క్రియాం. ఆత్మ ఒక్కటియే పరమైనది, అది చాలా అద్వితీయమైనది. సమభావ స్థితి అంటే ఇక్కడ ఎలా అయితే గుణాతీతంగా ఉన్నాడు పరమాత్మ అంటాడు. ఆ గుణాతీతంగా ఉన్న పరమాత్మ నువ్వెలా తెలుసుకుంటావు? నువ్వు కూడా ఈ గుణాతీతంగా ఉంటేనే. ఎలా అయితే పరమాత్మలో కొన్ని సుగుణాలు కానీ లక్షణాల గురించి ఎందుకు చెప్తారు అంటే నువ్వు అలా ఉంటేనే అప్పుడు మళ్ళీ ఇద్దరిలో భేదం లేని స్థితికి నువ్వు వెళ్ళగలవు. కానీ అన్నిటికీ పరమంగా ఉన్నవాడు పరమాత్మ. ఈ సమభావ స్థితిమై ఈ భావంతో దృఢంగా ఉన్నవాడే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. అందుకే శోకరహితంగా ఉండి అంత్యక్రియలు చెయ్యవలసిన బాధ్యత నీది కాబట్టి చెయ్యవలసిన కార్యం వైపు నువ్వు ధ్యాస పెట్టు అని చెప్పాడు. తైలద్రోణ్యాః పితుర్దేహ మృద్యుత్యా సచీవైః సహ కృత్యం కురు యథా న్యాయమస్మాభిః కులనందన. ఓ రఘుకులనందన, ఓ భరత, నీ తండ్రి దేహం ఇంకా నూనెలోనే ఉన్నది. అందుకని అందులోంచి తీసి మంత్రులతో పురోహితులతో మాతో కలిసి విధి విధానంగా ఆయనకి చెయ్యవలసిన అంత్యక్రియలన్నీ కూడా జరిపించు. इति सम्बोधितः साक्षात् गुरुना भरतस्तथा విసృజ్య జ్ఞానజం శోకం చక్రే సవిధవత్ క్రియాం. ఈ విధంగా గురువు బోధించిన మీదట భరతుడు కూడా ఆ అజ్ఞాన ఏదైతే బాధ అన్నది వచ్చిందో అందును త్యాజించి తన తండ్రికి చెయ్యవలసిన విధి విధానాన్ని తన కర్తవ్యాన్ని చక్కగా పూర్తి చేశాడు. గురునోక్త ప్రకారేణ అహిత్యాగ్నిర్యథావితి సంస్కృత్య సా పితుర్దేహం విధి దృష్టేన కర్మణ. గురు ఆజ్ఞను అనుసరించి తండ్రి దేహానికి ఆ చెయ్యవలసిన క్రతువులన్నీ చేసి విధించబడిన రీతిగా అంత్య సంస్కారాలన్నీ చేశాడు భర్తుడే చక్కగా. ఏకాదశేహ్ని ప్రాప్తి బ్రాహ్మణ్యాన్ వేదపారగాన్ భోజయామాస విధివచ్చతౌషోధ సహస్రశః. విధి విధానంగా 11వ రోజున ఆ వేలాది వేద విధుల్ని బ్రాహ్మణులందరినీ కూడా యథావిధిగా వాళ్ళందరికీ కూడా అన్ని సంతర్పణలన్నీ కూడా చేశాడు. ఉద్దిశ్య పితరం తత్ర బ్రాహ్మణ్యేభ్యో ధనం బహు దదో గవాం సహస్రాని గ్రామాన్ రత్నాంబరాని చ. తండ్రికి ఉత్తమ గతులు కలగాలని బ్రాహ్మణులకు కూడా చాలా చక్కగా దాన ధర్మాలు అన్నీ చేశాడు. వేల కొలది గోవుల్ని ఇచ్చేశాడు, గ్రామాల్ని, రత్నాల్ని, అన్ని వస్త్రాల్ని చాలా చక్కగా బోల్డ్ దానాలు చేసేశాడు భరతుడు. అవసత్ స్వగృహే తత్ర రామమేవానుచింతయన్ వశిష్ఠేన సహ భ్రాత్ర మంత్రిభిః పరివారితః. తర్వాత శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ భరతుడు వశిష్ఠుల వారితో తన తమ్ముడైన శత్రుఘ్నుడితో మంత్రులతో కలిసి తన గృహంలో నివసింపసాగాడు. రామే అరణ్యం ప్రయాతే సహ జనకసూత లక్ష్మణాభ్యాం సుఘోరం మాతా మే రాక్షసీవా ప్రదహతి హృదయం దర్శనాదేవ సద్యః గచ్చామ్య అరణ్యమధ్య స్థిరమతిర్కిలం దూరతో అపాస్య రాజ్యం రామం సీతా సమేతం స్మితరుచిరముఖం నిత్యమేవానుసేవే.
ఆ రాముడొక్క చింతల్లో ఉన్న భరతుడు జనకుడొక్క కూతురైన సీతాదేవితో, లక్ష్మణుడితో ఆ రాముడు ఘోరమైన అడవుల పాలు అయిపోయాడు. ఆయన దర్శనం మాత్రం కూడా నాకు దక్కలేదు. నా తల్లి చేసింది పని, నా తల్లి రాక్షసిలాగా నా హృదయాన్ని దహించేలాగా చేసేసింది. స్థిరమైన బుద్ధితో ఇప్పుడు నేను మళ్ళీ అడవులకు వెళ్తాను. సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాను. సీతా సమేతుడైన మందస్మిత సుందరమైన ఆ రాముడైన నా అన్నయ్యన నిత్యం ఆ అన్నకే సేవించుకుంటా. నాకివన్నీ అక్కర్లేదు. నాకెక్కడ అన్నయ్య ఉంటే నాకక్కడ ఆయన్ని సేవించుకునే భాగ్యం లభిస్తే చాలు. ఈ విధంగా భరతుడు అనుక్షణము శ్రీరామచంద్రుడి చింతలోనే మునిగిపోయి ఉన్నాడు. ఇంకా శోక సముద్రంలో ఉన్నాడు. తనకంత ప్రియమైన రాముడికి తన తల్లి వల్ల ఇంత పరిస్థితి ఎదుర్కోవాల్సొచ్చింది. ఇంతలాగా విఘ్నం కలగచేసింది నా తల్లి. అంత రాక్షసత్వంతో, క్రూరత్వంతో ఎలా చెయ్యగలిగింది అని విలపిస్తూ ఉన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 7th సర్గ సంపూర్ణం.